మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 ఇది నా నెంబర్ అండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, వ్యక్తిగత జాతకాలు రాయవలసి ఉన్నా, ఇంకా అది గోచారం గురించి ఇంకేమో అడగద్దండి. ఎందుకంటే చాలామంది దీని గురించి నాది పాలనా పేరండి, నేను రాసి అవే కదండి మరి చెప్తున్నాం. అది ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. అది పెద్ద సమస్య కాదు. మీ ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి గుడి పూజారి గారిని అడిగినా, ఏ పురోహితుడిని అడిగినా, పురోహితులు అక్కర్లేదండి దీనికి. చాలామంది బయట వాళ్ళకి కూడా, అనేక పనులు చేసుకునే వారికి కూడా ఈ రాశి మీద ఫలితాలు, రాశి ఏ రాశికి చెందుతుంది అనేది చాలామందికి తెలుసు. అందుచేత దానికోసం ప్రత్యేకించి ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మీ వ్యక్తిగత జాతకం తెలిస్తే మీకు సమస్య ఏంటనేది బయటకు వస్తుంది. దాని గురించి అయితే మాట్లాడండి, నేను మీకు సిద్ధంగా ఉంటాను రెడీగా. అంటే కొన్ని సందర్భాల్లో ఫోన్ ఎత్తకపోయినప్పటికీ, నేను ఏదైనా పనిలో ఉండి ఎత్తకపోయినా, ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎత్తకపోయినా, చూసిన తర్వాత అయినా మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలవాడను అయ్యా. అందుచేత దయచేసి రాశి ఫలితాల గురించి కానీ, మీ పేరు చెప్పి ఏ రాశి, అది చిన్న సమస్యలు అండి. అవి మీకు ఉన్నంత తీరికగా, అంటే మీకు అంటే వాళ్ళంత తక్కువగా కాదు, ఒక్కోసారి మీకు తీరిక ఉండదు, కానీ మాకు ఎప్పుడు బిజీగానే ఉండే మనుషులం కాబట్టి అది మీరు అడిగింది చిన్న ప్రశ్నే, కానీ మాకు చాలా పెద్ద ఇబ్బంది అండి. ఎందుకంటే ఇంపార్టెంట్ పనిలో దేనిలో ఉంటాము. అందుచేత దయచేసి రాశి గురించి అడగద్దండి. మీ పేరు రండి నాదని చెప్పేసి కూడా అడగద్దండి. ఇప్పుడు మనము జూన్ నెలలో రవి సంక్రమణం గురించి, అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు 15వ తారీఖున ఈ రవి సంక్రమణం గురించి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతున్నాడు. రాశి నుంచి రాశి మారుతున్నారు కాబట్టి, అంటే వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నారు. ఈ ఫలితాలు ఏ రాశుల వరకు ఎట్లా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. కాబట్టి ఇప్పుడు రవి 14వ తారీఖు వరకు, జూన్ నెల 2025 వరకు రవి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి మిథున రాశిలోనికి 15వ తారీఖు నుండి నెలాఖరి వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సంచారం, రవి యొక్క సంచారం వలన, రవి సంక్రమణం అంటారు దీన్ని కూడా, ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని. ఈ మారటం వల్ల ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రవి సంక్రమణం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. రవి సంక్రమణం మిథున రాశి నుండి, మిథున రాశిలో 15వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి జూలై 14 వరకు, అంటే జూన్ 15 నుండి జూలై 14 వరకు ఆయన సంచారం జరుగుతుంది. నెల రోజుల్లో ఏం జరుగుతుందంటే 15వ తారీఖు వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఆయన యొక్క సంచారం జరుగుతున్నదండి. కాబట్టి ఈ రవి సంక్రమణం వలన ఏ విధమైన ఫలితాలు ఏ రాశుల వారికి ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే, తృతీయ స్థానంలో మరియు చతుర్థ స్థానాలలో సంచారం నెల రోజులు చేస్తూ ఉన్నారు. రవి సంక్రమణం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. రవి వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి 15వ తారీఖు జూన్ నెలలో ప్రవేశించి జూలై 15 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం చేస్తారు. అంటే ఒక నెల రోజుల పాటు, జూన్ 15 నుండి జూలై 14 వరకు ఆయన నెల రోజుల పాటు మిథునంలో సంచారం చేస్తుంటారు. ఈ రవి యొక్క సంచారం, దీన్ని ఒక రాశి నుండి ఒక రాశికి మారడానికి సంక్రమణం అని చెప్పేసి అంటూ ఉంటారు. మన తెలుగు వ్యవహారిక భాషలో ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతున్నారని మనం చెప్పుకుంటాము. ఈ సంక్రమణం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఇది పితృదేవతలకి కొన్ని విశేషమైన పూజలకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటివి పితృకార్యాలకి, అంటే ఆ తర్పణాలు వదులుకోవడానికి వాటికి కూడా. సరే, ఏమైనప్పటికీ ఇప్పుడు మిథున రాశిలో ఒక నెల రోజుల పాటు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి, ఈ నెల రోజులు వారికి
మనకు వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఈ రవి సంక్రమణం మిథునంలో సంచరిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి? జూన్ 15వ తారీఖు 2025 నుంచి 14వ తారీఖు జూలై 2025 వరకు ఆయన మిథునంలో సంచారం చేస్తున్నారు. మకర రాశికి ఇది 6వ స్థానం అవుతుందండి. లెక్క పెట్టుకోండి. మకరము, కుంభము, మీనము, మేషము, వృషభము, మిథునము 6వ స్థానం అవుతోంది. కాబట్టి 6వ స్థానంలో సంచారం జరుగుతోంది మకర రాశి వారికి ఈ రవి యొక్క సంచారం. ఇక్కడ 6వ స్థానంలో రవి యొక్క సంచారం ఈ మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు, శుభ ఫలితాలా, అశుభ ఫలితాలా? సుఫలితాలు అయితే ఏ ఏ విషయాల్లో సుఫలితాలు, అశుభ ఫలితాలు అయితే ఏ ఏ విషయాలలో అశుభ ఫలితాలు అందిస్తున్నారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. దానికి శాస్త్రకారులు ఏం చెప్తున్నారు అంటే, షష్ఠేరభౌ సుసౌఖ్యాదీన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది. అంటే రవి షష్టమ స్థానంలో సంచరించే కాలంలో శరీర సౌఖ్యం అంటే అనారోగ్యాలే ఉండవు, మంచి ఆరోగ్యవంతంగా ఉంటాము. అలా చేత ప్రయత్న కార్యాలను జయం కలుగుతుంది. మీరు ఏ కార్యం ప్రారంభించినప్పటికీ కూడా ఆ రవి యొక్క ఆశీస్సులతో, ఆ సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులతో జయం కలుగుతుంది. ఆరోగ్యము బాగుంటుంది, ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఒక్కోసారి ఏంటో అన్నీ ఉంటాయి, కోట్లు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, బాగుంటుంది, దుఃఖంగా ఉంటాడు, అన్నీ ఉంటాయి. ఎప్పుడు నీరసం మహేశం కేభ్యం మహేశం కూర్చుంటూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే భగవంతుడికి తెలియాలి, ఇంకేం మనం ఏం చెప్పలేమండి. ఇప్పుడు అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని తయారీలోనే ఆ మొహం అలా పెట్టేస్తాడు వాడికి దేవుడు. కొంతమందికి వాడి మొహం చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. వాడు కోటీశ్వరుడు, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని విషయాలు నీకంటే గొప్పవాడే, కానీ ఆ తేభ్యం మొహం వేసుకుని అలాగే ఉంటాడు. అంచేత అవి అవన్నీ కాకుండా మనసు ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా నవ్వుతూ నవ్వుతూ ఎదరవాళ్ళు చాలా సంతోషించే విధంగా, అంటే అతివాగుడు వాగమని కాదు, అలాగనే మరీ మితభాషి. ఒకటి నోరిప్పడం అంటే తిట్టిన నోరిప్పడం, కొట్టిన నోరిప్పడం, అంటే పొగిన వాడు సంతోషం ఉంటుంది. ఆ మొహంలో ఏ ఫీలింగ్ ఉండదండి. అదొక వస్తువు. ఆ వస్తువుకి మనిషి మొహం కాకుండా ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, దానికి నవ్వడం రాదు, ఏడవడం రాదు, అలాగే ఉంటాయి కొన్ని మొహాలు. ఆ విధంగా కాకుండా ఎప్పుడు మనసులో ఈ 6వ స్థానంలో రవి సంచరించే కాలంలో చాలా మనసులో ఉత్సాహం ఉంటుంది. నూతన వస్త్రాలన్నీ కొనుక్కుని ధరించే అవకాశం ఏర్పడుతుంది. ధనధాన్యాలన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. మొత్తం అన్ని శుభకార్యాలన్నీ హరిస్తా 6వ స్థానంలో సంచరించేటప్పుడు రవి ఈ విధమైన శుభఫలితాలు ఇస్తాడు. ఇది ఎవరికండి? మకర రాశి వారికి. గుర్తుపెట్టుకోండి, మకర రాశి వారికి ఇన్ని శుభ ఫలితాలను సూర్య భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు. అంచేత శుభాలు వచ్చినా అశుభాలు వచ్చినా దేవుని ప్రార్థించడం మాత్రం ఎప్పుడూ విడవకండి. ఇది నా యొక్క మీ తరఫున కూడా నేను మరి దేవుని ప్రార్థిస్తున్నాను. మీరు తప్పకుండా, ఇది వినేది ఎవరండి? నాస్తికుడు ఎవడో విండో, వాడు విన్నా మనం విమర్శించడానికి వింటాడే గాని ఆచరించడానికి కాదు. అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లేదు. మన ఆస్తికులము, ప్రతిదీ కూడా నమ్ముతాము. ఖచ్చితంగా నమ్మిన వాడికి నమ్మినంత ఫలము ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఇది పాటించండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.